హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్య సాధన క్వాలిటీలో భాగంగా రెండు విషయాల గురించి చర్చిద్దాం. మరియు ప్రాథమిక హక్కులు ఎన్ని మరియు ఆదేశిక సూత్రాలు ఏవి, ఆర్టికల్ 352, 356, 360 యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరి భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలు ఏవి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తి హానికరమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిరోధిస్తాయి. మరి ఇవి న్యాయస్థానం ద్వారా పొందగలిగినవి. న్యాయస్థానాలు 32 అధికరణకు లోబడి ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు రిట్ను జారీ చేస్తాయి. ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు లోనైతే న్యాయస్థానాలు ఏ అధికరణం ప్రకారం రిట్ను జారీ చేసే అధికారం ఉందంటే 32వ అధికరణం ప్రకారం రిట్లను జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది. మరి ప్రాథమిక హక్కులు 13వ అధికరణం ప్రకారం ప్రాథమిక విధులను ఉల్లంఘించే చట్టాలు చెల్లవు. ప్రాథమిక హక్కులు పౌరుల వ్యక్తిగత జీవిత స్వేచ్ఛ సంరక్షణకు సంబంధించి హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను అధిగమిస్తాయి. ఇవి రాజ్యాంగంలో 3వ భాగంలో చేర్చబడ్డాయి. వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఇవి రాజ్యాంగానికి మరియు భవిష్యత్తు ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు. మరి ప్రభుత్వం లేదా అధికారంలో ఎవరున్నా ప్రాథమిక హక్కులు అమలు చేయబడతాయి. మరి ప్రాథమిక హక్కులతో ఆదేశిక సూత్రాలను పోల్చి చూసుకున్నట్లయితే ఇవి స్వభావం రీత్యా అనుకూలమైనవి. ఇవి ప్రభుత్వపు సామాజిక ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయి. ఇవి న్యాయస్థానం ద్వారా పొందలేనివి మరియు న్యాయస్థానం వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవు. ఆదేశిక సూత్రాలు మరియు ఉల్లంఘించే చట్టాలను చెల్లుబాటు కావు అని న్యాయస్థానాలు నిర్ధారించలేవు. మరియు ఆదేశిక సూత్రాలు దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షేమ అభివృద్ధి కోసం ఉద్దేశించబడినవి. ఒక వ్యక్తి ఒక ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఇవి భవిష్యత్తు ప్రభుత్వాలకు మార్గనిర్దేశకాలు మాత్రమే కావున వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టం అవసరం. ఇవి భవిష్యత్తు ప్రభుత్వాలకు సలహాలు సూచనలు, ఇవి రాజ్యాంగకర్తల యొక్క ఆదర్శాలు మాత్రమే. వీటిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతలు ఎదురు కావచ్చు. కాబట్టి ప్రభుత్వం తన వెసులుబాటును వనరులను లభ్యతను బట్టి అమలు చేస్తూ ఉంటుంది. ఇవి భవిష్యత్తు తరాలకు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ ఆదర్శాలు మరియు ప్రభుత్వ లక్ష్యాలను గమ్యాలను వివరిస్తాయి. సామాజిక అభివృద్ధి సంక్షేమం కొరకు వెసులుబాటు మరియు వనరులను బట్టి ప్రభుత్వం నిర్వహించే చర్యలను ఇవి సూచిస్తాయి. మరి భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలు ఏమిటో తెలుసుకుందాం. మరి అత్యవసర అధికారాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రపతి విస్తృతమైన అత్యవసర అధికారాలను కలిగి ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతికి 3 రకాలైన అత్యవసర పరిస్థితులను నిర్వహించే అధికారం ఉంది. మరి ఇది దేశ సమైక్యతను సమగ్రతను ప్రజల యొక్క ఔన్నత్యాన్ని పాడుటకు ఈ అధికారాలు వినియోగిస్తారు. మరి 1వది చూసుకున్నట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితి అధికరణం 352, తర్వాత రాష్ట్రపతి పాలన అధికరణం 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360. జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకారం రాష్ట్రపతి దేశానికి కానీ ఏదైనా భారత భూభాగానికి కానీ యుద్ధం లేదా బాహ్య దాడులు సైనిక తిరుగుబాట్లు ముప్పు పొంచి ఉందని భావించినట్లయితే కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు. ఇలాంటి ప్రకటన 1 నెల వ్యవధి లోపల పార్లమెంటు ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 1/3 వంతు తగ్గకుండా ఆమోదించవలసిన అవసరం ఉంది. మరి అప్పుడు ఈ 6 నెలల ప్రకటనతో అమలు ఉంటుంది. పార్లమెంట్ ఆమోదంతో దీన్ని 6 నెలల పాటు పొడిగించవచ్చు. తర్వాత 2వది రాష్ట్రపతి పాలన 356 ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో గవర్నర్చే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ముందుకు సాగే పరిస్థితులు లేదు, ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థను విఫలమైంది అన్న విషయంలో రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏదైనా విధులను అధికారంలోకి తీసుకోవచ్చు. రాష్ట్ర శాసనసభ నిర్మాణం పార్లమెంటు చే నిర్వహించబడతాయి. జాతీయ అత్యవసర పరిస్థితిలో భాగంగా రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అత్యవసర పరిస్థితిలో భాగంగా 360 ఆర్టికల్ ప్రకారం దేశంలో ఆర్థిక సుస్థిరత భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల వేతనాన్ని ఇతర సదుపాయాలను తగ్గించేందుకు ఆస్కారం ఉంది. మరి అన్ని ద్రవ్య బిల్లులను ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణం ద్వారా జారీ చేయబడిన తర్వాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.
ఇవి రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు. 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి. 3 అత్యవసర పరిస్థితులను రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కలిగి ఉన్నారు. ఈ పాలిటీలో భాగంగా ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు మరియు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలు. ఈ విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. Thank you.